హాయ్ అండి. నమస్తే. నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్ర గార్డెన్స్‌కి స్వాగతం అండి. ఈరోజు కొన్ని రకాల నార్లు తీసుకొచ్చామండి. అవే టమోటో, మరువం, దవనం, అలాగే జినియా, వంగ ఇలా డిఫరెంట్ మొక్కల నార్లు తెచ్చాము. అవి నేను ఎలా నాటుతున్నాను, ఏంటన్నది మీకు వన్ బై వన్ వివరిస్తానండి. ఇవేనండి ఆ నార్లు. చూసారా టమాటోలు, వంగ ఇవన్నీ కూడా ఎంత హెల్తీగా ఉన్నాయో. ఇంత హెల్తీగా ఉన్నవి మనకి చక్కగా అంతే హెల్తీగా పెరగడం కోసం నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ నాటుతున్నాను అన్నది మీకు వన్ బై వన్ చూపిస్తానండి. ఈ మొక్కలన్నీ నాటడం కోసం నేను ముందుగానే పాట్స్లో మట్టి రెడీగా చేసుకున్నానండి. ఈ బ్లాక్ కవర్స్లో మట్టి మా గార్డెన్లో కిచెన్ నుంచి కలెక్ట్ చేసింది. ఆ వాటిలన్నిటిలో కూడా ఈ మొక్కలు వేయడం కోసం నేను వేసే ముందు ఏం చేస్తానంటే ట్రైకోడర్మా విరిడి, వ్యాము, సూడోమోనాస్, అలాగే కొద్దిగా వేపపిండి, బోన్ మీలు ఇవన్నీ కలిపేసుకుంటానండి. ఇవి వేయడం వల్ల మనకేంటంటే మొక్కలు వేరు వ్యవస్థ బలంగా పెరుగుతుందండి. దానివల్ల కాండం కానీ మొక్కలు చిగుర్లు రావడం ఏంటి అన్నీ కూడా హెల్తీగా ఉంటాయన్నమాట. అందువల్ల మనం కొంచెం శ్రమ తీసుకున్న ఇటువంటి సూడోమోనాస్, వ్యాము, ట్రైకోడర్మా విరిడి ఇవన్నీ కలెక్ట్ చేసుకుంటే మనం ఇంత శ్రమపడి మొక్కలు తెచ్చుకోవడం, నాటుకోవడం ఇవన్నీ చేస్తాం కదా, ఆ శ్రమకు తగ్గ ఫలితం కనిపిస్తుందండి. ఇవిగోండి ఇక్కడ అన్నీ ఏ కుండీల్లో ఏమి నాటాలి అన్నది సర్దేసుకుని ఉంచుకున్నాను అనమాట. మనం ఇలా చేసుకుంటే అండి మనకి ఏ కుండీకి ఏది అంటే ఒక్కొక్క కుండీకి ఒక్కొక్క మొక్కలు ఒకటి వేసుకున్నా సరిపోతుంది. ఇక టమాటో ఉందనుకోండి, ఈ బ్లాక్ కవర్లో నేను 2, మరీ చిన్నగా ఉంటే 3 అలా వేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ ట్రైకోడర్మా విరిడి, ఈ సూడోమోనాస్ ఇవన్నీ కలుపుకున్న మిశ్రమం ఉంది కదా, అవి నేను ఎలా యూస్ చేస్తున్నాను అన్నది మీకు చూపిస్తాను. ఇలాగ మనం ఏ పాట్లో వేసుకుంటున్నామో ఆ పాట్లో ముందుగా గొయ్యి తీసేసుకోవాలండి. గొయ్యి తీసుకుని మొక్కకి అంటే మొక్క సైజుని బట్టి కొంచెం జస్ట్ ఒక చూసారు కదా ఇంత చొప్పున వేసుకుంటే అండి సరిపోతుంది మనకి. ఇలా చల్లుకున్నట్టుగా చేసుకుని దాంట్లో మొక్క పెట్టేసుకుని చక్కగా మనం చుట్టూ మొక్క సెంటర్కి వచ్చేలా చూసుకుని మట్టి అంతా కూడా దగ్గరగా తీసుకుని నొక్కేయాలండి. మనకి గాలి ఆడకుండా అంటే వేరు వ్యవస్థకి గాలి తగలకుండా మొక్కని గట్టిగా నొక్కేయాలన్నమాట. అప్పుడే మొక్క చక్కగా బలంగా నాటుకుంటుంది. ఆ తర్వాత వాటరింగ్ చేసేసుకోవాలండి. ఇలా ఈ మొక్కలన్నీ కూడా నేను నాటడం కోసం ఈ పాట్స్ అన్నీ కూడా అంటే కొంచెం సెమీ షేడ్ ఉండే ఏరియాలో పెట్టుకున్నానండి. ఇవన్నీ సెమీ షేడ్లో అయితే మనం ఇలా రీపాట్ చేసుకున్నప్పుడు అది మొక్కలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా పెరుగుతాయి అన్నమాట. ఈ వేరు వ్యవస్థకు కూడా జస్ట్ ఆ పౌడర్ అప్లై చేస్తున్నాను. ఈ టమోటాలు అవిని మనకి ఈ బ్లాక్ కవర్లో 2 సరిపోతాయండి. అందుకని 2 చొప్పున టమోటాలు ఎప్పుడు కూడా బాగా మనం లోతుగా తీయాలండి. గొయ్యి తీసి అప్పుడు నాటాలన్నమాట. పైన నాటకూడదు. చాలా పొడవుగా ఉన్నాయి కదండి, అందుకని చాలా లోతుగా తీస్తున్నాను. ఈ మట్టి నేను ప్రత్యేకంగా దీంట్లో కోకోపీట్ అని లేదంటే వేపపిండి అంటే మట్టి మిశ్రమంలో ఇక ఇసుక ఇవన్నీ నేనేమీ ప్రత్యేకంగా కలపలేదండి. ఎందుకంటే మేము మా కిచెన్లో వచ్చే వేస్ట్ అంతా కూడా మా గార్డెన్లో కప్పెట్టేస్తామండి. నేను చాలాసార్లు షార్ట్ వీడియోస్లోను పెద్ద వీడియోలోను కూడా చూపించాను ఆ ప్రాసెస్ అది ఎలా చేస్తాం ఏంటన్నది. ఆ మట్టే నేను ఇప్పుడు ఈ కవర్స్కి నింపడానికి వాడాను అనమాట. ఇలాగా ప్రత్యేకంగా నేను ఆ కోకోపీట్ అవి ఆ కంపోస్ట్లు ఇవన్నీ ఇంకేమీ కలపనండి. ఆ మట్టిలో ఆల్రెడీ కిచెన్ వేస్ట్ నుంచి మనం వేసిందంతా కూడా చక్కగా డీకంపోజ్ అయిపోతుంది కదా, అవన్నీ కూడా ఆ మట్టి మిశ్రమంలో కలిసిపోయండి. మొక్కలు కూడా హెల్తీగా పెరుగుతాయి. ప్లస్ మనకి మన కిచెన్ నుంచి వచ్చే వేస్ట్ కూడా ఇలాగ ఎరువు కింద ఉపయోగపడటంతో మనకి ఎటువంటి శ్రమ ఖర్చు లేకుండా మొక్కలు పెంచుకున్నట్టు అవుతుంది కదండి. మా గార్డెన్లో ఇంచుమించు మేమన్నీ కూడా ఇలాగే చేస్తామండి. ప్రత్యేకంగా కంపోస్ట్ కొనడం అని లేదంటే కోకోపీట్ కొనడం అని ఇలా ఏం ఉండదు. ఆ ఎండాకులన్నీ కప్పెట్టేస్తామండి. ఆ చెట్లువి అలాగే ప్రూనింగ్ చేసిన కొమ్మలు కూడా కప్పెట్టేస్తాం. వాటితోటి చక్కగా మట్టి అటు గుల్లగాను తయారవుతుంది. ఈ కిచెన్ వేస్ట్ ఇవన్నీ కూడా డికంపోజ్ అయిపోవడంతో సారవంతంగా కూడా తయారవుతుందండి. అలాగా మనం కొద్దిగా శ్రమ తీసుకున్నామంటే ఎటువంటి ఖర్చు లేకుండా మన గార్డెన్లో మొక్కలు హెల్తీగా పెరిగేలాగా మనం చూసుకోవచ్చండి. ఇలాగా ఈ రీపాట్ చేసుకుంటే ఇలాగ నార్లు అవి నాటుకోవడం అనేది నేను సాయంత్రం పూటే చేస్తానండి. ఎందుకంటే మనకి సాయంత్రం పూట చేసి కొంచెం నీడని పెట్టుకున్నామంటే ఒక 1 వీక్కి చక్కగా మొక్కలన్నీ కూడా
నిలదొక్కుంటాయండి. ఆ తర్వాత మనం ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకుంటే అవి హెల్తీగా పెరుగుతాయి అన్నమాట. అందుకని నేను సాయంత్రం పూటే పెట్టుకుంటాను. పెట్టుకున్నప్పుడు ఇలాగ అన్నీ కూడా ఒక చోట చేర్చుకునండి. మనకి వాటరింగ్ కూడా మనం చేసుకోవడానికి అట్లకి వీలుగా ఉంటుంది కదా, అందుకని ఇలా దగ్గరగా పక్కనే పెట్టుకుని చేసుకుంటా అండి. విత్తనాలు చల్లుకుని నార్లు చేసుకోవచ్చండి. కాకపోతే దానికి కొంచెం మనకి 1 మంత్ టైం అలా పట్టేస్తుంది కదా ఈ సైజు వరకు మొక్క ఎదగడానికి. అందుకని మనకి టైం కలిసి వస్తుంది కదా అన్నట్టుగా నేను ఇలాగ నార్లే తెచ్చేస్తానండి. తెచ్చినప్పుడు వాటితో పాటు అక్కడ పూల మొక్కలు కూడా ఏమైనా అమ్ముతూ ఉంటే ఆ నార్లు కూడా తీసుకొస్తాను అన్నమాట. మట్టి గుల్లగా ఉండడంతో అండి, ఇదిగో చూసారా అక్కడక్కడ ఈ రాళ్ళు కూడా వచ్చినాయి. మనం చేత్తోటి ఇలా అంటే అండి ఆ రాళ్ళు కూడా తగిలి అనుకోండి, ఆ రాళ్ళు తీసేస్తే అంటే పెద్ద రాళ్ళు అయితే తీసేయాలండి. చిన్నవి అయితే మనం ఉంచేయచ్చు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఆ పెద్ద రాళ్ళు మాత్రం తీసేసండి. ఇలాగా నేను ఆ మొక్కలకి అన్నీ కూడా సర్దేసుకుంటున్నాను అనమాట. ఇవి కొంచెం ఎదిగాకండి నేను పైదాకా వేసేస్తానండి మట్టి. ఎప్పుడు కూడా మనం టమోటో బాగా లోతుగా నాటుకోవాలండి. లోతుగా నాటుకున్నప్పుడే అది కూడా చక్కగా ఎదుగుతుంది, మనకి దిగుబడి కూడా బాగా వస్తుందండి. అంటే ఇవి కొంచెం 1 వీక్ 10 డేస్ అయ్యాక నిలదొక్కున్నాక నేను కొద్దిగా మట్టి పెంచుకుంటూ ఈ బ్లాక్ కవర్ అంతా కంప్లీట్ అయ్యేలాగా నేను మట్టి నింపేస్తానండి. అప్పటి వరకు మాత్రం కొంచెం ఇలా వెల్తిగానే ఉంచుకుంటాను. ఒకటేసారి మనం పైదాకా నింపేసామనుకోండి మట్టి, ఆ మొక్క ఎదుగుతున్నప్పుడు మనం అదనపు పోషకాలు ఇవ్వడానికైనా లేకపోతే అది వేరు వ్యవస్థ బలంగా కిందకి దిగడానికైనా ఇంకా ఆస్కారం ఉండదు కదా. అందుకని మట్టి కొంచెం వెల్తిగా ఉండేలాగే ఈ కవర్స్లో ఉంచుకునండి. అప్పుడు ఈ టమాటో మొక్కలు నాటుతానన్నమాట. ఇంకా ఇవన్నీ కూడా మరీ చిన్నగా ఉంటే 3 వేసి పెడుతున్నానండి. పెద్దవైతే మాత్రం 2 మొక్కలే పెడుతున్నా. మనకి 12 ఇంచెస్ పాట్లో అయినా సరే 2 మొక్కలు వేసుకుంటే చాలండి. ఎక్కువ మొక్కలు వేసేసినా కానీ అవి సరైన దిగుబడి ఇవ్వవు. పాట్ సైజుని బట్టి మరీ చిన్నగా ఉంటే కనుక పాట్ సైజు 1 మొక్క వేసుకున్నా చాలండి టమోటో. అలాగే మనం ఈ టమోటోలు అవి వేసుకున్నాకండి మన ఎండ బాగా తగిలేలాగా చూసుకోవాలి. వాటరింగ్ కూడా ఎక్కువ ఇచ్చేయకూడదండి. మరీ ఎక్కువ వాటరింగ్ ఇచ్చినా టమోటాలు పాడైపోతాయి అన్నమాట మొక్కలు. అందుకని తక్కువ వాటరింగ్ ఇచ్చుకోవాలి, లోతుగా నాటుకోవాలి. అలాగే మనం సన్ రైజ్ తగిలేలాగా చూసుకోవాలి. ఇక్కడ నేను ప్రస్తుతం కంపోస్ట్ అది ప్రత్యేకంగా ఇవ్వకపోయినా మా కిచెన్ వేస్ట్ నుంచి వచ్చిన వేస్ట్ చక్కగా డీకంపోజ్ అయిపోయి తయారైన మట్టి కాబట్టి ప్రత్యేకంగా నేను పశువుల ఎరువు కానీ కోకోపీట్ కానీ అలాగే ఇసుక కానీ ఏమీ తయారు చేయకుండా అండి మా కిచెన్ నుంచి వచ్చిన మట్టిని, అదే మా కిచెన్ కాదండి, మా కిచెన్ వేస్ట్ గార్డెన్లో వేయగా వచ్చిన ఆ సారవంతమైన మట్టిలోనే ఈ టమోటా మొక్కలని నాటేస్తున్నాను. ఇలాగా చక్కగా మనం తక్కువ ఖర్చుతోటి మన గార్డెన్లో మొక్కలు పెంచుకున్నాం అనుకోండి, మనకి సంతోషమే కదా. మొక్కలు ఇలా రిపోర్ట్ చేయడం ఎప్పుడైనా సరే సాయంత్రం పూట చేసుకుంటే అండి ఏ మొక్క కూడా డ్యామేజ్ అవ్వకుండా చక్కగా నిలదొక్కుని మనకి ఫ్రెష్గా ఉండడంతో, అంటే సాయంత్రం పూట మూలన ఆ మొక్కలు కూడా ఫ్రెష్నెస్ పోకుండా అండి హెల్తీగా పెరుగుతాయండి. ఇలాగా మొక్కలన్నీ కూడా ఇలాగ చిన్ని ట్రైకోడర్మా, సూడోమోనాసు ఇటువంటివి మనం శిలీంద్ర నాశకాలు వేసుకున్నాం అనుకోండి, అంటే బయో ఫెర్టిలైజర్స్ వేసుకున్నాం అనుకోండి, మొక్కలు కూడా చక్కగా పెరుగుతాయి. ఇదిగోండి అంతా అయిపోయాక ఇలాగా మనం డైరెక్ట్ పైప్తో కాకుండా ఇలా వాటరింగ్ చేసుకున్నాం అనుకోండి రోజ్ క్యాన్ తోటి, ఆ మొక్కలు కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయండి. టమాటా మొక్కలు చాలా సన్నగా పొడవుగా ఉన్నాయి కదా, అందుకని నేను ఇలా కట్టేశానండి కర్రలు వేసి. ఇదండి ఈరోజు మా గార్డెన్లో నేను మొక్కలు నాటడం. అదిని మనం ఇలాగా చిన్ని జాగ్రత్తలతో మొక్కలు నాటుకుంటే అండి మనం అంత శ్రమపడి నారు తెచ్చుకున్నందుకు అవి హెల్తీగా పెరుగుతాయండి. సర్వేజన సుఖినో భవంతు.